Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. రియలైజ్ అవ్వలేదు నేను ఇంత షాపింగ్ చేశానని. అసలు నా గోవా షాపింగ్ చూసి అందరు మురిసిపోతారు. ఇలా కూడా చేయించారు. ఇది వెళ్ళింది 2 సూట్ కేసులతో. ఇదిగోండి ఈ సూట్ కేసుతో, ఈ సూట్ కేసు, ఇంకొక సూట్ కేసుతో వెళ్ళా. కానీ వచ్చింది మాత్రం ఈ బ్యాగుల్లో ఏం పెట్టాను. ఇంకా తెస్తామేంటి? అవ్వట్లేదా? ఇంకా అవ్వలేదా? ఇంకా ఒకటి ఉందా? ఓకే, ఇది గోవాకి వెళ్ళి కూడా ఇలా రావచ్చు అనేది ఎవరికి తెలియదు. అందుకే నేను ఫ్లైట్లో తిరగను. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, మై డియర్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ యాక్షన్ చేయకరా. ఎక్కడికి వెళ్ళినా ఇదిలో షాపింగ్ చేసుకుంటారనుకుంటారు ఎవరైనా సరే. కాయగూరలు కూడా తెచ్చుకో. అరే కూరలు లేకపోతే ఇంకేంటి మజా షాపింగ్లో? అసలు షాపింగ్లో మజానే కాయగూరలు. ఫైనలీ నార్త్ గోవా చూసేశారు. అసలు గోవా వెళ్ళేటప్పుడు ట్రిప్ చూసేశారు. సౌత్ గోవా చూసేశారు. కానీ గోవన్ వెజిటేబుల్స్ చూడకపోతే, గోవన్ షాపింగ్ చూడకపోతే ఇంకెందుకు మనం గోవాకి వెళ్ళటం? అవునా కాదా? అయితే అందరిలాగా కాకుండా నేను కొంచెం భిన్నమైన మనిషిని అనమాట. కొంచెం డిఫరెంట్ పర్సన్, మీ అందరికి తెలుసు. సో నేను డిఫరెంట్ షాపింగే చేస్తానమాట. రెగ్యులర్గా దొరికేది నేను చేయను అనమాట. సో ఈరోజు నేను ఏం షాపింగ్ చేశాను అన్నది మీకు చూపిస్తా. వెళ్ళింది 2 బ్యాగ్స్తో, వచ్చింది బోల్డ్ అన్ని బ్యాగ్స్తో. ఫస్ట్ షాపింగ్ చేసింది ఎవరునంటే అమ్మవారిని చేశాను అనమాట. తారా అంటారు. షీ ఈజ్ బుద్ధాస్ మదర్ అంట. నిజంగా నాకు తెలీదు. నేను ఒక నేపాలీ షాప్లో లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు వినాయకుడిని కొనుక్కున్నాను అనమాట, ఒక మాస్క్. సో ఆయన దగ్గరికి వెళ్తే సర్ప్రైజింగ్లీ ఆయన నన్ను 2 years తర్వాత కూడా ఆయన నన్ను గుర్తుపట్టి ఆ పాకే లేకి గైనా అని అన్నారు. అంటే అంతమందిలో నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ హౌ హీ రిమెంబర్డ్ మీ అన్నది నాకు ఈ రోజుకి, నాకు ఇంద్రాకి ఒక పెద్ద షాకే. సో ఆయన దగ్గర ఇది ప్యూర్ బ్రాస్ లో అనమాట. చాలా బరువున్నాను ఇది. సో యాంటిక్ ఫినిష్ ది ఇది తారా కొనుక్కున్నాను అనమాట. సో లక్ష్మీదేవి కనిపిస్తుందా? నా బ్రాస్ కలెక్షన్ లోకి ఇది యాడ్ అవబోతుంది. సో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఫేస్ ఎంత అందంగా ఉందో చూడండి. దీని తర్వాత అంకితకి ఏం కొనాలి అని చాలా ఆలోచించా. అక్కడేమో అన్ని డ్రెస్సులు, బీచ్ వేరు అవే ఉన్నాయి. అఫ్ కోర్స్ అంకిత చక్కగా మోడర్న్ డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటుంది, షార్ట్స్ వేసుకుంటుంది, అన్నీ వేసుకుంటుంది. కాకపోతే అవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి, చిరిగిపోతాయి, బోర్ కొడతాయి, మనం ఎవరికైనా ఇచ్చేస్తాం. సో ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇంకొకరికి ఇవ్వకూడని వస్తువులు ఏమన్నా మనం ఇస్తే వాళ్ళు గుర్తుగా సంవత్సరాల తరబడి పెట్టుకుంటారన్నది నా థింకింగ్. సో అందుకని చెప్పా కదా, తారాలో ఒకటే ఒక ఐడిల్ ఉండింది, అది నాకు చాలా నచ్చింది. బట్ అంకితకి ఏం కొనాలి? సో తారానే కొన్నాను, బట్ మాస్క్ రూపంలో కొన్నాను. చాలా బరువు, సింగిల్ పీస్తో చేస్తారు ఇవి. సో అందుకనే బరువు ఎక్కువ. అండ్ ఇలాగ వెనక ఇలాగ హ్యాంగింగ్ వస్తుంది అనమాట. సో చక్కగా వాల్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. గుర్తుగా ఉంటుంది కదా, ఎప్పటికీ నేను ఇచ్చానన్నది గుర్తుగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ఇది కొన్నాను అనమాట. ఇది కూడా గుడ్ లక్ అమ్మవారు. సో ఎప్పుడు వాళ్ళు కూడా మంచిగా సుఖ సంతోషాలతో, నా తమ్ముడు వాళ్ళ ఆవిడ ఇద్దరు హ్యాపీగా ఉండాలని ఇది కొన్నా అంకితకి. మీ అందరికీ తెలుసు నాకు చిన్ని బ్రాస్ దేవుళ్ళు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అని చెప్పి. సో నా బ్రాస్ కార్నర్కి ఇంకొన్ని యాడ్ అయ్యాయి అనమాట. లక్కీగా నాకు ఒక 15 దొరికాయి ఒక స్టోర్లో. సో ఇవన్నీ కొన్నాను. కుమారస్వామి, దాని తర్వాత విష్ణుమూర్తి సతీ సమేతంగా, తర్వాత శివుడు, వినాయకుడు, ఇది బుద్ధుడు, ఇది తారాదేవుడు, ఇది వచ్చేసి వినాయకుడు గొడుగు పట్టుకొని, మూషికము, నాగపాము, తర్వాత కృష్ణుడా, ఇది వినాయకుడే శంకు మీద. సో అమ్మవారు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు ఇలా సర్పంతో నా దగ్గర లేదు. ఇది క్యూట్ ఫ్రాగ్ ఈజ్ ఫర్ గుడ్ లక్, అందుకనే ఫ్రాగ్ కూడా కొన్నాను అనమాట. కొన్న అన్నిట్లో మా ఆయనకి ఫేవరెట్ ఇదనమాట. నేను కొన్న అన్నిట్లో నాకు ఫేవరెట్ ఈ 2.
చాలా బాగుంది అసలు. నాకు ఈ 2 ఫేవరెట్ నాన్న, బుద్ధుడు తార. సో ఇవ్వండి నేను నా కోసం నేను కొన్న షాపింగ్ అంటే ఈ దేవుడికి సంబంధించింది ఇవి. యాక్చువల్గా చెప్పాలంటేనండి ఇంద్ర అసలు ఏమీ కొనుక్కోలేదు. ఫుల్ షాపింగ్లో ఆయన యొక్క వాలెట్ ఒక్కటే కొనుక్కున్నారు, ఇంకేమీ కొనుక్కోలేదు అసలు. నేను తిరిగి చూస్తే సార్ అంటే ఇవన్నీ మా ఇంటికి మేము కొనుక్కున్న వస్తువులు అనుకోండి, తార, దేవుళ్ళు వీళ్ళందరూ. కానీ యాక్చువల్గా నాకే ఎక్కువ షాపింగ్ చేశాడు, ఎందుకంటే హాలిడే నా కోసం కదా తీసుకెళ్లారు. బిలేటెడ్ బర్త్డే హాలిడే ఇది. సో ఇది ప్యూర్ లెదర్ అనమాట. గోవాలో ఫొంటాన్ హాస్ అనేసి ఒక ప్లేస్ ఉంది, ఫొంటాన్ హాస్. అక్కడ 360 అని ఒక లెదర్ స్టోర్ ఉందన్నమాట. వాళ్ళకి ఆల్రెడీ ఢిల్లీలో స్టోర్ ఉంది, 2 స్టోర్స్ లెదర్ది. అయితే ఇది వచ్చి కార్వింగ్ అండి, హ్యాండ్ కార్వింగ్ తో హార్స్. హ్యాండ్ కార్వింగ్, లెదర్ మీద హ్యాండ్ కార్వింగ్. ఒక్క గిఫ్ట్ కొనుక్కున్నా ది బెస్ట్. ఇది మాత్రం భలే కొనుక్కున్నారు ఇంద్ర. సో ఇది కొనుక్కున్నారనమాట. దీనిలో 2 కలర్స్ ఉంటే ఆయనకి ఈ కలర్ నచ్చిందంట. నేను ఎప్పుడు ఈ కలర్ వాడలేదు, ఐ యూజ్ దిస్ అన్నారు. అండ్ నాకు వాలెట్స్ అంటే చాలా ఇష్టము, మీ అందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ అ హ్యాండ్ బ్యాగ్ పర్సన్ అని చెప్పేసి. ప్యూర్ లెదర్ అనమాట. అసలు ఎంత బాగుందంటే ఫుల్ కార్డ్స్ పెట్టుకోవడానికి అన్నీ అనమాట. ఫ్రంట్ కోసమే ఇది మెయిన్, నేను ఫ్రంట్ కోసమే తీసుకున్నా. ఇదిగోండి ఫుల్ హ్యాండ్ కార్వింగ్. అసలు నాకు ఇది ఎంత నచ్చేసిందో. అండ్ ఈ పైన వచ్చేసేసి కౌది ఫర్ ఉంటుంది కదండి, దాన్ని అనమాట. నేను వాళ్ళని అడిగాను మీరు హామ్ చేస్తారా దీన్ని అంటే లేదు అలా అంతా కాదు, ఇది లీగల్, ఇది ప్రాసెస్ చేసి ట్రీట్ చేసి ఇస్తాము. సో అలాంటి మీకు ఏమి భయం అక్కర్లేదు, దిస్ ఈస్ కంప్లీట్లీ లీగల్ అని చెప్పి. నాకు ఈ కాంబినేషన్ భలే నచ్చింది, హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్రౌన్ అనమాట. వాలెట్స్ అంటే చాలా ఇష్టం నాకు, సో అందుకనే ఇది నా కోసం కొనిచ్చాడు. ఇది మా తమ్ముడికి సేమ్ 360 స్టోర్లోనే వచ్చేసేసి ఇలా లెదర్ బ్యాగ్ కొన్నానమాట, ల్యాప్టాప్ బ్యాగ్. నార్మల్లీ బ్రౌన్, బ్లాక్, గ్రే, డార్క్ బ్లూ ఇవి కామన్ కలర్స్ కదా, నాకు ఎందుకో అంతగా అనిపించలేదు. ఈ గ్రీన్ చూసిన వెంటనే నాకు మా తమ్ముడే గుర్తొచ్చాడనమాట. ఎంత క్లాసీగా చూడండి. గ్రీన్ కనిపిస్తుందా నాన్న? మంచి బాటిల్ గ్రీన్ అండి, నాకు భలే అనిపించింది. సో అందుకని ఈ బ్యాగ్ మా తమ్ముడి కోసం గిఫ్ట్ కొన్నా. నేను చాలా కాలానికి ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను. అక్కడ ఒక టిబెట్ మార్కెట్ ఉందన్నమాట సౌత్ గోవాలో, పాలులం బీచ్లో. అక్కడ నాకు బాగా బీచ్, నార్త్ గోవా బాగా బీచ్, టిబెటన్ మార్కెట్, అక్కడ కొనుక్కున్నాను. ఆల్ యాంటిక్ జ్యువెలరీ అనమాట. నా కోసం నేను చాలా రోజుల తర్వాత కొనుక్కున్నా, అన్ని యూనిక్ పీసెస్ కొనుక్కున్నాను అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. షెల్స్ అనమాట డ్యూయల్ టోన్లో. సో ఇవి డ్యూయల్ టోన్లో ఇవి కొనుక్కున్నాను. మీ అందరికీ తెలుసు బర్డ్స్ అంటే నాకు పిచ్చి అని చెప్పి. తలపులు కదిలేనే చెలిమది విరిసేనే. డ్యూయల్ టోన్లో జుంకీస్, ఇలాగ బర్డ్స్ వచ్చి చిన్న ఇలాగా బుట్ట అనమాట, డిఫరెంట్గా విత్ పర్ల్ హ్యాంగింగ్స్. ఇవి నాకు చాలా నచ్చాయి. అండ్ మీ అందరికీ తెలుసు నాకు కఫ్తాన్స్ అంటే విపరీతమైన ఇష్టము. అండ్ ఇంద్ర ఏమంటారంటే నేను కఫ్తాన్స్ని చాలా బాగా క్యారీ చేస్తాను అని అంటారు. సో అందుకని ఇదొక కాశ్మీరీ స్టోర్ అనమాట. నేనే ఫస్ట్ కస్టమర్, ఎందుకంటే ఆఫ్ సీజన్ కదా, ఇంకా వర్క్ జరుగుతుంది. వాళ్ళంతా September 10 నుంచి సీజన్ స్టార్ట్ అవుతుందంట గోవాలో. సో వాళ్ళు ఇంకా సర్దుకుంటూ ఉన్నారు. నేను వాకిన్ అయిపోయాను, నాకు తెలియదు కదా ఓపెన్ అవ్వలేదు. ఫ్రెష్ స్టాక్ వచ్చింది. ఇది ఇంద్ర సెలెక్ట్ చేశారు, పీచ్ మీద గ్రీన్ కాంబినేషన్. సో అన్ని మా ఆయనే సెలెక్ట్ చేశారండి. ఇది వచ్చేసి వైట్ మీద నైస్ బ్లూ అండ్ గ్రే కాంబినేషన్. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసేసి జార్జెట్ మెటీరియల్లో కొనుక్కున్నాను అనమాట. అంటే లోపల మనం మంచిగా సాటిన్ స్లిప్స్ కుట్టించుకున్నాం అనుకోండి, భలే ఎలిగెంట్గా భలే క్లాసీగా ఉంటాయి అనమాట. సరే ఎంత బాగున్నాయో. దీని లోపల మంచి సాటిన్ స్లిప్స్ కుట్టించుకుంటే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇదొకటి అండ్ సో ఇదొకటి. సో దట్ ఈస్ హౌ ఐ షాప్డ్ ఫర్ దిస్ 4 కఫ్తాన్స్ అనమాట. సో క్రేజీ కపుల్స్కి ఏం కొనాలి మా ఈ విష్ణు పిల్లలందరికీ అని అంటే అక్కడ బట్టలని నాకు క్వాలిటీ నచ్చలేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే 1 వాష్కి పాడైపోతాయి. అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కొనొచ్చు. ఇంకా అబ్బాయిలు అంటారా, అయ్యే చెట్లు పుట్టలు ఉండే షార్ట్స్ షర్ట్లు కార్డ్ సెట్లు ఉన్నాయి. సో నేను మా ఆయనకే కొన్నప్పుడు, అలాంటప్పుడు నేను మా తమ్ముడికి మా ఆయనకి కొన్నప్పుడు శివాకి సిద్ధు కూడా కొనకూడదు. ఎందుకనంటే వాళ్ళు డిఫరెంట్గా ఉండాలి అనేది నా ఫీలింగ్. సో అందుకని మీ అందరికి ఏం తీసుకొని రాలేదు, ఓకేనా? అమ్మాయిలకి మాత్రమే తెచ్చా. వచ్చి నాకు చాలా నచ్చాయండి. సో అందుకని ఇవి తీసుకున్నాను టిబెటన్ మార్కెట్లో. ఇది వచ్చేసేసి మెటల్ కోంబ్.
సో మహి విష్ణు వీళ్ళు యూజ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి అసలు ఇది చూపిస్తాను చూడండి. ఇది అద్దం, ఇది ఉంది కదా, ఈ హ్యాండిల్ని ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని చక్కగా చూసుకోవచ్చు, చేయొచ్చు. లేదు ఒట్టి ఇలానే పెట్టుకొని ఇలా పట్టుకొని చేయొచ్చు. సో వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో వాళ్ళు ఇదిగోండి ఇలా ఫోల్డ్ అయిపోతుంది, ఫుల్ ఫోల్డ్ అయిపోతుంది. సో అందుకని ఇది కొన్నాను అనమాట వాళ్ళకి. ఈ రెండు మహి కోటి విష్ణు కోటి అండి, వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు. ఇది వాళ్ళిద్దరి కోసమని కొనేసాను అనమాట. ఇది అంకిత కోసం కొన్నాను. అంకితకు కూడా చాలా ఇష్టం కదా అని చెప్పి అంకితకు కొన్నాను బటర్ఫ్లై. సో ఈ 3 అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకు ఒకటి విష్ణుకి ఇది లేకపోతే మహికి ఇది ఇవ్వచ్చు కదా గోల్డ్. అమ్మో ఇద్దరు ఇంకేమన్నా ఉందని నన్ను టార్చర్ పెట్టేస్తారండి, అందుకని ఇద్దరికి సిల్వర్లోనే కొన్నా. ఇది మాత్రం మా అంకితకి, ఇది మహికి, ఇది విష్ణుకి అని అనుకున్నా. ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం ఎట్లయినా చేసుకొనివ్వండి. సో ఇది క్రేజీ కపుల్స్ కోసం కొన్నాను, ఎక్కువ కొనలేదు, వెరీ సింపుల్ షాపింగ్. సో సౌత్ గోవాలో ఎవరైతే ఆ ఎపిసోడ్లో శాంతదుర్గ టెంపుల్ చూసుంటారో అక్కడ శారీస్ది ఆప్షన్ పెట్టారని ఇందిరా ఒక షార్ట్ కూడా తీశారనమాట. అక్కడ ఈ శారీ కొన్నాను. ఇది ఇందిరా కోసం. ఇందిరా కోసం శారీ ఏంటి అని మీరు అనుకోవద్దు. ఇది ఏంటి అంటే దీన్ని ధోతి కండువా కింద కట్ చేసి అప్పుడు ఇందిరా క్లాసికల్ డాన్సెస్ చేస్తారు కదా అప్పుడు వేసుకుంటారు, పూజలకి వేసుకుంటారు. సో చీరలు అక్కడ అమ్మవారికి చీరలే కదండి వేస్తారు, పంచులు కండువాలు వెయ్యరు కదా. 9 గజాలు హ్యాపీగా సరిపోతుంది అని చెప్పి మా ఆయన కోసం ఈ కలర్ తీసుకున్నాను. 9 గజాలు సారీస్ ఎవరు కట్టట్లేదమ్ము, దేవుడు కడుతున్నారు. ఇది వచ్చేసేసి మా అమ్మకి తీసుకున్నానండి, ఆరెంజ్ కలర్. మా అమ్మకు చాలా బాగుంటుంది అనేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. అయితే ఇది 9 గజాలు కదా, దీంట్లో ఏంటి అని అంటే 3 గజాలు తీసేస్తాం అనమాట. తీసేసి ఈ పళ్ళు సైడ్ నుంచి లోపల తీసేసి నేను ఒక బ్లౌజ్, అంకిత ఒక బ్లౌజ్, మా చెల్లెలు ఒక బ్లౌజ్ కుట్టించుకుంటాము. చీర మా అమ్మకి ఇచ్చేస్తాం అనమాట. సో అందరికీ దేవుడు ఉన్నట్టు ఫీలింగ్ కదా అందుకని. అండ్ మీకు అమ్మవారు ఎలా ఉంటుందో అక్కడ ఫోటో తీయనివ్వరండి, అందుకనే నేను సరే అక్కడ వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు, మమ్మీ కోసం తీసుకొచ్చా, సరే మీకు చూపిద్దామని. ఇలా ఉంటుందండి ఆవిడ శాంతదుర్గ. అంత అందంగా అలంకరించుంటారంటే అంత అందంగా అలంకరించుంటారనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ క్యాలెండర్ మీకు చూపిద్దామని చెప్పి ఇదిగో రకరకాల అలంకరణలండి ఆవిడకి. సో ఇలా కూడా అలంకరిస్తారంట. సో అందుకని తీసుకొచ్చానమాట. ఆయన అడిగారు కావాలా అమ్మ అంటే ఇవ్వండి మా అమ్మకి చూపిస్తాను అని చెప్పి తీసుకొని వచ్చాను. సో ఒకటి నాకు అంటే మా మమ్మీకి, ఒకటి వచ్చేసేసి హర్ష అని చెప్పేసి మా ఐఎం ఫుడ్స్లో తనకు కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. సో హర్ష కోసం ఇది తీసుకొచ్చానమాట. సో ఇది పంపించాను. నిజం చెప్పు, కార్ తీసుకెళ్దాము, గోవా కార్లో వెళ్దాము, ఫ్లైట్లో వద్దు అని చెప్పింది దేనికి? నాకు కార్ డ్రైవ్ అంటే ఇష్టం కాబట్టి. నిజంగా కార్ డ్రైవ్ అంటే ఇష్టమా లేకపోతే ఇవన్నీ కొనడానికి కోసం కార్ తీసుకెళ్ళామా చెప్పు? ఇన్ని సామాన్లు గోవా నుంచి వెజిటేబుల్స్ ఎవరైనా తెచ్చుకుంటారండి? ఫ్లైట్ లో కూడా నేను ఏప్రికాట్స్ తెచ్చుకున్నాను, ఫ్లైట్ లో వచ్చేటప్పుడు కూడా నేను అన్ని తీసుకొని వచ్చుకుంటాను, ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. మనాలిలో నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు జాపనీస్ ఇన్ని ఫ్లైట్లు ఎవరు క్యారీ చేస్తారు? నేను ఇన్ని ఫ్లైట్లు ఎవరు క్యారీ చేస్తారు? ఉంది కాబట్టి తెచ్చుకున్నాము, ఖాళీ లేకపోతే ఫ్లైట్ లో. నేను ఒక పక్కన దొరికా నేను. 6 రోజులు తిప్పి ఇంటికి తీసుకొచ్చింది మాట. టీచర్ నో నాట్ అలా మరి అనుకుంటే నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక గేమ్ ఆడి బుట్ట గెలిచావు. నేను ఏమన్నా అన్నానా అసలు? ఈ బుట్ట ఏంటండి అసలుకి? ఈ బుట్ట గెలుచుకున్నాడు మా ఆయన. సరేలే ఓకే, మా మమ్మీకి పనికి వస్తుంది. అన్ని గోవన్ మసాలాస్ అండి. ఇది వచ్చేసేసి షాకుటి, ఇది షాకుటి మసాలా అనమాట, చికెన్ షాకుటి మసాలా. మేఘనా గారు మీ దగ్గరే చికెన్ మసాలాలు, మటన్ మసాలాలు, ఫిష్ మసాలాలు ఉన్నాయి కదా, మీరు గోవాకి వెళ్ళి తెచ్చుకున్నారేంటి మీరు అడుగుతారు, నాకు తెలుసు. అయితే ఇది షాకుటి మసాలా. దిస్ ఇస్ అ డిఫరెంట్ మసాలా. మనకి దొరుకుతుంది, మనం చేసుకోవచ్చు, కానీ అక్కడ హోమ్ మేడ్ అనమాట ఇది. సో నాకు అనిపించింది ఒకసారి నేను టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో, నాకు ఒక క్యూరియాసిటీ. అండ్ ఒకసారి టేస్ట్ చేశాను అనుకోండి ఆ మసాలాస్ పట్టేస్తాను, పడితే మనం లాంచ్ చేసుకోవచ్చు కదా ఏమేమి ఫుడ్స్లో గోవన్ మసాలా, అందుకని అనమాట. ఇది వచ్చేసేసి కలేకాయలు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో పేరు ఉంది కదా అమ్ము, ఇంకో పేరు నాకు గుర్తులేదండి, ఫోటో చూడండి ఒకసారి. కలేకాయలు అంటారు, వాక్కాయలు, దాని యొక్క పికిల్ అనమాట. గోవన్స్ చాలా ఎక్కువ పెట్టుకుంటారంట. నేను దీంతో పులిహార చేస్తాను, చేపల పులుసు చేస్తాను,
పప్పు చేస్తాను, పచ్చడి చేస్తాను, కానీ ఇట్లా నిలవ పచ్చడి చేస్తారని నాకు తెలియదు. సో అందుకని ఇది కూడా టేస్ట్ చేద్దామని ఇది కూడా తీసుకొచ్చుకున్నాను అక్కడి నుంచి. ఏ ఊరు వెళ్ళినా మా ఆయన మలేషియా వెళ్ళనివ్వండి, బ్యాంకాక్ వెళ్ళనివ్వండి, ఆస్ట్రేలియా వెళ్ళనివ్వండి, మా అమ్మకి మాత్రం అగరబత్తీలు తేవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా అది మేడ్ ఇన్ ఇండియానే ఉంటుంది, కానీ అక్కడి నుంచి తీసుకొని రారు. అది పాయింట్. ఫస్ట్ థింగ్ ఏం అడుగుతుంది అంటే కొంచెం అగరబత్తి తేవాలి. మమ్మీ మన ఊర్లో దొరకవా మమ్మీ అంటే అక్కడ వేరే ఉంటాయి అని అంది. ఇదిగో ఆవిడ అడగడానికి సరిపోద్ది, అల్లుడు కొనడానికి సరిపోద్ది. ఏంటో గులాబు, జాస్మిన్, శాండిల్ అంట. దీనికి ఏం చెప్తుందో ఏంటో మా అమ్మ తెలియదు. సో మా ఆయన తిట్టాడండి, ఉల్లిపాయలు కూడా మోసుకొస్తున్నావా అని. ఇంత చిన్న సైజు ఉల్లిపాయలు అసలు దొరకవండి నాకు సరిగ్గా హైదరాబాద్లో. సాంబార్లో, చేపల పులుసులో, పప్పు పులుసులో, చేపల ఫ్రైలో అసలు అదిరిపోతుంది తెలుసా. అందుకని ఇవి కొనుక్కున్నానండి. ఇదిగోండి వంకాయలు, తెల్ల నిగనిగలాడుతున్న వంకాయలు. ఇవి వచ్చేసి అక్కడ కీర వేరే వెరైటీ, చాలా స్వీట్ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ కీర తీసుకున్నా. ఇవి వచ్చి పొట్లకాయలు. మా అమ్మ కూర చేస్తుంది, సూపర్గా చేస్తుంది. సో ఈ పొట్లకాయ కూర దీన్ని స్టఫ్ చేస్తుంది అనమాట. సో దానికోసము అసలు అన్నిటికంటే చెప్పాల్సిన స్టోరీ బెండకాయ. సో ఇంత పెద్ద బెండకాయలు, ఒక బెండకాయ 10 రూపాయలు అంటండి. మీకు తెలుసా, ఈ బెండకాయలు నేను 200 రూపాయలు పెట్టి కొన్నా. నాకు అసలు మతిపోయింది. మా అమ్మ అంటుంది ఇంకోటి పట్టరాకపోయావా అని అంటుంది. నేను అన్నాను, అమ్మా 10 రూపాయలు అమ్మా ఒక బెండకాయ, నువ్వు ఫస్ట్ ఇవి తిను అని అన్నా. ఇవి వచ్చేసి నాటు నిమ్మకాయలండి. 100కి 8 కాయలు అన్నాడండి. గుండె డమాల్ అనింది. నేను ఇంకా ఎక్కువ కొనుక్కున్నాననేసి 100కి 10 కాయలు ఇచ్చాడు. చాలా బాగుంటాయంట నాటు నిమ్మకాయలు. సరే అని తీసుకొచ్చా. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఫుల్ ఘాటు ఉన్నాయంట. ఏదో సరదా అమ్మ, ఆడవాళ్ళకి కారు ఉంది తెచ్చుకుంటాం. ఏంటంట సొరకాయ కూర అండి. అబ్బా బాబా అసలు ఎంత బాగా చేశారంటే, కొబ్బరి పాలేసి ఒక రెస్టారెంట్ లో తిన్నాను అన్న ఫిక్స్ అయిపోయా. నేను ఇది తీసుకెళ్ళి మా ఆయన అన్నాడు, మనకు దొరకవా సొరకాయలు? దొరుకుతాయి, ఎందుకు దొరకవు, కానీ గోవా సొరకాయ దొరకదు కదా. గోవా మట్టి టేస్ట్ వేరే ఉంటుంది కదా, అందుకని గోవా సొరకాయతో మనం కూర చేసుకున్నాం. ఓకేనా. ఇది కీరలో ఇంకొక రకం అండి. అసలు ఎంత బాగుందో కదమ్మో, మనం తిన్నాం కదా అక్కడ. ఆయన కడిగిచ్చాడు, సూపర్ గా ఉన్నాయి. ఈ సపోటాలు మా ఆయనకి విజయవాడలో ఎవరమ్మ తెచ్చిచ్చేవారు నీకు? విజయవాడ కాదు, మాది అవనిగడ్డ దగ్గర ఒక విలేజ్ మమ్మీ వాళ్ళది, వేములవాడ, మువ్వ అవన్నీ అనమాట. అక్కడ మమ్మీ వాళ్ళ బ్రదర్ అంటే పెద్ద మామయ్య, ఇప్పుడు లేరు, చనిపోయారు ఆయన. ఆయన ఇంకా సైజ్ ఇంత సైజ్ అనమాట, లైక్ చాలా పెద్ద సైజ్. నా కోసం సైకిల్ వేసుకుని వెళ్ళి తీసుకొచ్చేవారు అనమాట నేను చిన్నప్పుడు. నాకు బాగా గుర్తు, అందుకని అలా అనిపించింది. సడన్ గా గుర్తొచ్చింది నాకు. ఇది వచ్చేసి దారిలో కర్ణాటక బార్డర్ దగ్గర ఎండు మిరపకాయలు కనిపించాయండి. చిన్ని మిరపకాయలు భలే ఉన్నాయి. అబ్బా పచ్చడి వేసుకున్న, తాలింపులు వేసుకున్న సూపర్ ఉంటాయి అనేసి కొనేసాను. ఎందుకమ్మా, ఎందుకు కామెడీ? నేను కమెడియనా? ఏమండి మీరు నిజం చెప్పండి, నేను కమెడియన్. ప్లీజ్ మీరు నన్ను కరెక్ట్ గా గుర్తించి కింద కమెంట్ పెట్టాలి. అందరు దయచేసి మా ఆవిడ కమెడియన్ అని కమెంట్ పెట్టండి, ఎందుకంటే కమెడియన్ కాబట్టే ఇన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుంది. మా అత్తగారు ఫోన్ చేసి, నాయన నేను రాలేదు కదా మీతో, నా బరువు తగ్గింది కదా కార్లో, నా బరువుకి సంబంధించిన సామాన్లు తీసుకురండి నాయన అని చెప్పి నా కళ్ళు తెరిపించారండి. నేనేం చెప్పానంటే, ఫస్ట్ మీ మొత్తం సామాన్తో బరువు నిండిపోయింది, లారీ నడుపుతున్నట్టుంది, కారు నడుపుతున్నట్లేదు అని చెప్పారు. అయితే మా అత్తగారు చెప్పిన విషయం ఇదనమాట, నేను రాలేదు కదా మీతో, నా వెయిట్కి సంబంధించిన సామాన్ తెస్తున్నారనుకోండి ఆయన, నాకే కదా మీరు తెచ్చేది అన్నారు. నా కళ్ళు మూసుకున్నాయి, ఇలా తెరుచుకున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలు, ఇది పర్ఫార్మెన్స్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడకి బాగా కాయగూరలు, కొత్త రకాల కాయగూరలు, ఫ్రూట్స్ తినే. మమ్మీకి ఫస్ట్ నుంచి కొత్త రకమైన కాయగూరలు, ఫ్రూట్స్ అవన్నీ తినాలంటే ఇష్టం ఆవిడకి. ఇంకేం కోరికలు ఉండవు ఆవిడకి, ఈ కోను అవి కోను అని ఏమి ఉండవు అనమాట. అవి తీసుకొస్తే ఆవిడ హ్యాపీ. అగరబత్తీలు ఇంకా ఇలాంటివి తేవాలి. యాక్చువల్లీ నాటు గుడ్లు కూడా చూసాం మార్కెట్లో. ఇంకా చంపేసి ఉండేవాడి గుడ్లు తెచ్చుంటే మాత్రం. పండేవలేదు, డబ్బా కొనుక్కుందా పెట్టుకుందాం. ఆ స్పీడ్ బ్రేకర్స్ మీద ఎగిరినప్పుడు బండి అది మొత్తం కార్ అంతా పగిలిపోయాయి. గుడ్లు తెచ్చుంటే మాత్రం నేను ఎత్తి మీద వేసి కొట్టేవాడిని ఖచ్చితంగా. గుడ్లు తీసుకుని ఉంటే కండిషనర్ అనుకో, నిజంగా గుడ్లు తెచ్చుంటే అక్కడి నుంచి నేను ఎత్తి మీద వేసి కొట్టేవాడిని. కార్ లో గుడ్లు తీసుకురావడం ఏంటి? 6 రోజులు ప్రేమగా చూసి
ఇవన్నీ చూపిస్తున్నారు కాబట్టి, లేకపోతే నిజంగానే అలసిపోయి వచ్చామండి. కాకపోతే మళ్ళీ కాయగూరలు సర్దిచ్చేయాలి కదా మమ్మీకి. సీరియస్లీ మా మొక్కలు ఎలా చూడండి, అసలు మొత్తం 15 hours నేను డ్రైవ్ చేశాను. 15 hours నేను మేల్కున్నాను అమ్మ. అది కూడా చెప్పు నీకోసం. చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, మురుకు తింటావా. 15 hours డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ టేబుల్ మీద పెట్టించి నాతో షూట్ చేస్తుందంటే ఎంత టార్చర్ ఉండాలి మనిషికి చెప్పండి. ఇదని కాదు, ఎప్పుడు కూడా ఎక్కడికి కాయగూరలు ఉంటే తెచ్చుకుంటాను. నేను జస్ట్ సరదాగా జోక్ చేస్తున్నాను, మా సబ్స్క్రైబర్స్ ని సరదాగా నవ్విస్తాను అంతే, ఏం లేదు. కామెడీ పీస్ అని అన్ని మంచిగా నువ్వు నడిపించుకుంటావా. నువ్వు ఆబ్వియస్లీ నన్ను కామెడీ పీస్ చేసి వ్యూస్ సంపాదిస్తున్నావు నువ్వు. కొంతమంది ఈ యొక్క వెజిటబుల్ ఫ్రూటో నాకు తెలియదండి. వెజిటబుల్ దీన్ని అక్కడ తిప్పలు అంటారు, ఇంకేదో చెప్పారండి. తెలుగులో వచ్చి తిమ్మరసు అంటారంట, తిరుపతి కాయలు అంటారంట. ఇది చేపల్లో వేసుకుంటారంట. ఇంకేలా వేసుకుంటారు ఏంటి అన్నది నేను కూడా కొంచెం గూగుల్ చేసి వంట చేసుకుంటా. ఒక గుత్తి మా మమ్మీకి, ఒక బంచు నాకు. సో ఇవేంటి మామిడికాయలు లాగా ఉన్నాయని అనుకుంటున్నారా, కానీ మామిడికాయలు కావు. మామిడికాయ లాగా పులుపుండే కాయ అనమాట. దీన్ని అక్కడ అంబాటి అని అంటారు. కట్టా అనింది. అండ్ ఇది రా మ్యాంగో, పచ్చి మామిడికాయ లాగా ఉంటుందంట. అక్కడ అంబాటి అంటారంట, మన తెలుగులో అంబాడి కాయ అని అంటారంట. సో దీన్ని కడిలో వేసుకుంటారు. దీన్ని కడిలో అంటే మజ్జిగ పులుసు లాంటి దాంట్లో, లేకపోతే పచ్చడి చేసుకుంటారు. వాళ్ళ టాలెంట్ అంతా ఉపయోగించారు, పచ్చడి చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు అనమాట. సో ఇవి వచ్చేసేసి గ్రీన్ గ్రేప్స్ అండి. ఎంత స్వీట్ అంటే చాలా స్వీట్. ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో చూడలేదు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, టర్కీ, యూరోప్ అక్కడంతా దొరుకుతుందంట సీడ్లెస్ గ్రేప్స్. తిన్నానండి నిజంగా, ఇది మాత్రం బెస్ట్ కదా నిజంగానే. అండ్ ఇప్పుడు ఈ గ్రేప్స్ వచ్చేసేసి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కల్చర్ చేస్తున్నారంటాము. సో ఇక్కడ తొందరగా మనకు కూడా ఇక్కడ దొరకడం స్టార్ట్ అవుతాయి ఇంకా. సో ఇవి 600 రూపీస్ అండి ఈ యొక్క బంచ్ మాత్రమే. అయినా కొన్నా, ఎందుకంటే మా మమ్మీ కొత్త ఫ్రూట్స్ అంటే చాలా పిచ్చి. సో అందుకనే మమ్మీ కోసం ఇది కొన్నాను అనమాట. నాకు మా మమ్మీకి నూరు కూడా అనిపించాను. పానాజీ మార్కెట్లో కొన్నాను నేను. ఇది మా అమ్మకి నాకు ఇలాంటివి ఇష్టము, అందుకని కొనిపించారండి నాతో. టీలో ఆడుకుంటూ చేయి తిరుగుతుంటే మా మమ్మీ అత్తగారు అడిగారు అనమాట, అక్కడ ఫిష్ సాయంతో వేయడానికి రాళ్ళు వేరండి, ఇదిగోండి షెల్స్, రాళ్ళు అన్ని వేరని అండి. మేము పర్సనల్ గా అన్ని ఏరి కడిగి తెచ్చా. రకరకాల షెల్స్ చూడము, అన్ని రకరకాల షెల్స్, రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అన్ని మా మమ్మీ కోసం ఏరి కడిగి ఇసకంట తీసి తీసుకొచ్చాను మొత్తం. కొంచెం ఆరాలి. సో ఇది మన షాపింగ్. సో ఇవన్నీ నేను చేసిన షాపింగ్ అండి. ఇదిగోండి మిరపకాయలు, ఇవన్నీ నేను చేసిన షాపింగ్ అనమాట. సో నాకు గోవా షాపింగ్ మీ అందరికీ నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇలాంటివే ఇష్టం అండి వీడియోస్ అంటే. నాకు ఇలాంటి వీడియోస్ సరదా అనిపిస్తుంది. సో అందుకనే ఊరికే సరదాగా చేయడం తప్పిస్తే ఏదో మీరు చాలా వ్యూస్ ఇచ్చేసేస్తారు అలా కాదు. నేను చూసిన కొత్త వస్తువులు మీకు కూడా చూపిస్తే మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే మీరు కూడా తెచ్చుకోవచ్చు కదా, దానికోసం చూపించాను అంతవరకు. అందరికీ తెలిసిన గోవా వేరే, మనం చూసే గోవా వేరే. నేను వేరేగా చూశాను, నేను ఇంద్ర, కాబట్టి అది మీతో షేర్ చేసుకోవడానికి ఈ గోవా సిరీస్. ప్లస్ మేము ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి చూసుకున్నప్పుడు ఓకే ఈ ప్లేస్ చూసేసాం, మనము ఇంకో కొత్త దానికి వెళ్ళొచ్చు కదా అని అనుకోవడానికి కోసమే ఇవన్నీ మెమరీస్ అనమాట. సో మా ఎపిసోడ్ మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye, lots of love. God bless you all.